అదే నమస్కారం. నిన్న మొన్న వీడియో ఇచ్చా కదా, రష్యా నుంచి 7,30,000 బ్యారెళ్లతో ఒక ఆయిల్ కంటైనర్ పెద్దది బయలుదేరిన షిప్ అని క్యూబాకి అట్లాంటిక్ సముద్రం దాటింది, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఎంటర్ అయితే ఆ తర్వాత వచ్చేటప్పటికి కరేబియన్ ఐలాండ్స్లోకి వచ్చేస్తుంది, క్యూబా దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమనుకున్నాం, చుట్టూతో మొత్తం అష్టదిగ్బంధనం చేశాడు అమెరికా కూడా అన్నాం. ఇప్పుడు ఈ షిప్ని కనుక అడ్డుకున్నాడంటే ఇక మూడో ప్రపంచ యుద్ధం అన్నాం. అంత సీన్ లేదు. ఒక ఫ్రిగేట్ అంటే ఒక 100 మీటర్ల పొడవు ఉండేది అనమాట, చిన్నసరి యుద్ధ నౌక లాంటిది ముందు పెట్టాడు. ఇటు పక్క సబ్మెరైన్ పెట్టాడు. ఇక వెనకాల ఉన్నటువంటి ఆ పెద్ద ఆయిల్ కంటైనర్ షిప్ని 7,30,000 బ్యారెల్ అంటే నేను అన్నా కదా 11 కోట్ల లీటర్లు ఉన్నటువంటి ఆ ఆయిల్ షిప్ని తెచ్చాడు. నువ్వు 7 రోజులు అనుకున్నావు, హార్డ్ వచ్చేస్తాడు క్యూబాకి. అంటే అమెరికా వాడు ఏం చేయలే. ఎందుకు? ఏదైనా చేస్తే రష్యా వాడు తాడితే సారేస్తాడు అమెరికా వాడిని. తర్వాత రష్యా వాడు ఏం చేశాడు, మిగతా దేశాలకి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేశాడు తెలుసా? ఎందుకు? క్యూబాకి ఇచ్చేశాడు ఇక్కడ. అండ్ మన ఇండియా కూడా రేపు ఏప్రిల్ నుంచి జూలై వరకు ఎక్స్పోర్ట్స్ ఆపుతాయని చెప్పుకున్నాడు. ఎందుకు? మొన్నటి వరకు ఏమైంది, తన దగ్గర ఉన్న దాన్ని వచ్చేసి తక్కువ రేటుకి యూరప్కి రిమైనబుల్కి అమ్మేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర చమురు వెలికి తీయాలి కదా, ఆ ఉన్నదాన్ని చేస్తున్నప్పుడు ఆడ సరిపడా లేదంట. సో మిగతా దేశాలకి కమిట్మెంట్ ప్రకారం ఇస్తే లేనిపోయిన ఇబ్బంది. వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ఇప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఇన్ టైంలో ఇచ్చుకోవచ్చు. తర్వాత ఆ రష్యా మీద ఆంక్షలు లేవు. ఎవడైతే ఎక్కువ డబ్బు పెడతాడో వాడికి మరలా ఇచ్చేస్తాడు. సో ఈ మూమెంట్లో ఏంటి, రష్యాకి సంబంధించి బ్రహ్మాండంగా ఆయిల్ అమ్ముకుంటున్నాడు, డబ్బులు వస్తున్నాయి. ఆ వచ్చిన డబ్బులతో మరలా యుద్ధ సామాగ్రి పోగు చేసుకుంటూ ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తాడు. ఈలోపు ఎర్రి పప్పలు ఎవరిని చేశాడు అంటే యూరోప్ని అండ్ మోర్ ఓవర్ ఉక్రెయిన్ సపోర్ట్ ఇచ్చినట్టు దేశాలు. మరి అమెరికా ఉన్నదా మీరు అంటారు, అమెరికా తక్కువది కాదు, వాడి డాలర్ బలపడింది. అండ్ వాడు చేసిన కంపు వల్ల ఈ యూరోప్ దేశాలు కొన్ని వచ్చేసి గల్ఫ్ దేశాలు పెట్టుబడులు పెట్టింది. వాళ్ళు నట్టేటి మునిగిపోయారు. గల్ఫ్ దేశం అతలాకుతలం అవుతూ ఉంది. ఇప్పుడు ఆయిల్ అన్నప్పుడు మీకు తెలుసలేదు, అమెరికా కూడా ఆయిల్ బాగానే ప్రొడ్యూస్ చేస్తుంది అది, బట్ వాడికి సరిపోదు అది అంతే. సో ఇప్పుడు వెనుజులా వచ్చేసి వాడి చేతిలో ఉంది, అమెరికా చేతిలో. అంటే రష్యా సెపరేట్గా ఉంది, దాని దగ్గర బాగానే ఉంది ఆయిల్ నిక్షేపాలు. అండ్ గల్ఫ్ కంట్రీస్. సో అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఏమైందంటే అమెరికా వాడు వచ్చేసి వాడు చక్రం తిప్పాల్సిన చోట వాడు తిప్పుతాడు. రష్యా వచ్చేసి ఫైనాన్షియల్గా వాడు లాభపడతాడు. ఇక వేరే దేశం కన్నా వెపన్స్ కావాలంటే రష్యా వాడు అమ్ముకుంటాడు. అమెరికా వాడు కూడా అలాగే చేసుకుంటాడు. అటు ఇటు చేసి ఇరాన్ని ముందు పెట్టి ఇజ్రాయెల్ని ముందు పెట్టి అటు రష్యా ఇటు అమెరికా వాడు మొత్తం ప్రపంచం ఎర్రి పప్పాలు చేసి పడేసి ఆయిల్ సంక్షోభాన్ని తలెత్తేలా చేసి వాళ్ళకి అవసరానికి ఇచ్చుకుంటూ ఇక రిమైనింగ్ వాళ్ళకి అన్నప్పుడు ఎక్కువ డబ్బు ఇస్తామన్నట్టు చేసి మా ఘోరం చేశారండి అసలు వీళ్ళు. అటు అమెరికా ఇటు రష్యా ఎంత దారుణం అండి అసలు. రష్యా వాడి జోలికి అమెరికా వాడు పోడు, ఎందుకంటే అటు పుతిన్ తాడితే సారేస్తాడు. ఎవడంటే ట్రంప్, వాడు పెద్ద దుర్మార్గుడు. ఎంత పెద్ద దుర్మార్గుడు అంటే వాడి స్వార్థం కోసం దేనికంటే తెగిస్తాడు. వాడికన్నా వ్యభిచారణ అయ్యి ఆ ఎఫ్సిఎస్ ఫైల్ చూసాం కదా, ఖచ్చితంగా అది వాడి మెడ చుట్టుకునిద్ది. వాడైతే జైల్లోకి పోతాడు, నో డౌట్. ఆల్రెడీ అమెరికా ఉన్న వాళ్ళు మొత్తం రైస్ చేస్తున్నారు, నో కింగ్డమ్ ఆర్ నో కింగ్ అన్నట్టు. అంటే రాజరికం అన్నది వద్దురా బాబు, నియంత్రణ వద్దురా బాబు అన్నట్టు. యామ్ షూర్ ఎనీ టైం అమెరికాలో ప్రజల తిరుగుబాటు మొదలైంది. ట్రంప్ని ఆపేస్తారు, అధ్యక్ష పదవి నుంచి బయటకు లాగేస్తారు, జైల్లో చెప్పుకోవడం తప్పదు. బట్ ఈ మధ్యలో ఏదో ఒకటి చేసి హడావుడి చేస్తే టైంపాస్ చేస్తున్నాడు. ఈవెన్ ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా అపోజిషన్లో వచ్చేసి స్ట్రాంగ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మనం పదవిలో ఉన్నాం, ఎన్నికల కనుక వస్తే మనం దిగిపోక తప్పదు అన్నట్టుగా అతను కూడా యుద్ధం చేస్తున్నాడు. అదొకటి అంటున్నారు. సరే, ఎవరి స్వార్థం ఎలా ఉన్నా కానీ ఇరాను న్యూక్లియర్ కంట్రీ కాకూడదు, వాడి న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, మెయిన్ టార్గెట్ అదే నేను సపోర్ట్ చేశా. బట్ ఇప్పుడు ఓవరాల్గా ఓవరాల్గా ప్రపంచంలో జరుగుతున్న చెక్ చేస్తూ ఉంటే అటు అమెరికా అండ్ ఇటు రష్యా వాళ్ళు కలగాలి ఆడుతున్న అది పెద్ద గేమ్ అండి. ఇది మాత్రం దారుణం.